ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తాం, రాయి పని. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు గారు, జగన్ గారు? జగన్ గారు గెలుస్తారు. ఎందుకంటారు? ఆయన చేసిన అభివృద్ధి పనులు బాగుండాది, అంతా ఆయన సొత్తు తిన్నారు కాబట్టి ఆయనకే ఓటేస్తారు. మరి ఈసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వస్తున్నాయి. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఇక్కడే గెలిచేది ఖాయం. జగన్ గారు గెలుస్తారంటారు. ఎందుకంటే మీకు అంత నమ్మకం ఏంటంటారు? నమ్మకం అంటే బాగా అభివృద్ధి చేస్తున్నాడు పిల్లల మీద. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల్లో ఫుడ్ కాడ కానీ, స్కూల్ కాడ కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. మరి బయట వచ్చేసి ప్రజలు కానీ, అవతల ప్రతిపక్ష పార్టీలు కానీ జగన్ గారు అభివృద్ధి ఏం చేయట్లేదు, పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళు కొంతమంది వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మాట చెప్పుకుంటారు చేయలేదని. మరి 3 రాజధానులు అన్నారు కదా, ఒక రాజధాని కూడా అభివృద్ధి చేయలేదు, ఈయన ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం ఆదాయం ఉండదు ఆయన చేసేసేదానికి. వచ్చున్నాడు, కరోనా వచ్చింది, అవన్నీ కుదురుకోవాలా, కొన్నాళ్ళు పడితిండి. ఇప్పుడే అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక బిడ్డకి షర్ట్లు గుడ్డలు తెచ్చేయాలంటే ముగ్గురికి ఒక బిడ్డకి సమంగా తెచ్చేయలేము. ఆయన ఇంత చూడాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఇంత డబ్బులు వచ్చి పడుతున్నారు కదా జనాల మీద, ఇంత డబ్బు పడుతూ ఉంది. అప్పుడు ఆడిపోయింది ఈ డబ్బు, అంతా ఆడిపోయింది. అప్పుడు అభివృద్ధి చేసి ఉండొచ్చు కదా ఈ డబ్బా. ఇప్పుడు ఈయన ఈ మనుషుల మీద, వీళ్ళ మీద, ఈ వీటి మీద పెట్టుకోవడం పోతే అభివృద్ధి ఏంటికి రాదు ఈ డబ్బులో అంటారా? అంతే. మరి చంద్రబాబు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే గెలుస్తాను. ఏమి భయం పుట్టిపోయింది. అది మొహంలో కళ కూడా లేదు. చూడండి ఒకసారి, మొహంలో కళ కూడా లేదు, భయం పుట్టిపోయింది, దడ ఆడుతూ ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని పాతాలను తొక్కేస్తున్నా, అది చేస్తున్నా, అది ఆయన పోయేది ఖాయంగా, ఆయన పోయేది ఖాయం. మరి సిరిమలా గారు కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ వస్తుంది? ఏం ఆయనకు వచ్చిన నష్టమే లేదు. ఇంతమంది కాదు, ఎంతమంది చేరినా సొంత చెల్లి కదా, చెల్లైనా ఎవరైనా న్యాయం లేనప్పుడు ఏం ప్రయోజనం? ఇప్పుడు వాళ్ళే ఎత్తప్పుడు ఆడిపోయింది కదా, మా నాన్న చంపేసినారు, మా అన్నను బయట దోయేసినారు, మమ్మల్ని బయట దోయేసినారు అని చెప్పింది కదా. ఇప్పుడు మటుకు ఎట్లా వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినారా, ఎట్లా అయిపోయినారా? అదే అంటారా? మరి ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఈయన పేరు నాకు తెలీదు. మరి ఈయన అభివృద్ధి కానీ పరిపాలన ఎలా చేస్తున్నారు? ఇంతకుముందు చేసిన ప్రయోజనం లేదు, ఏం చేయట్లేదు అంటారా? ఏం వచ్చి చూసింది లేదు, ఎవరికి ఏమి ఒక ఈదులు పట్టించుకునేది లేదు, ఏమీ లేదు. మరి ఈసారి మీరు వైసీపీని గెలిపిస్తారా? పక్కా ఓట్లేసి ఖచ్చితంగా గెలిపిస్తారా? పక్క మా జిల్లా పూర్తిగా వస్తుంది. మీరేం చేస్తుంటారు? నేను అమరాజులో వర్క్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తున్నాయి, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, చంద్రబాబు, జగన్ గారా? జగన్ అనుకుంటున్నా. ఎందుకంటారు? జగన్ బాగా చేశారు కదా, అందుకని. ఏం బాగా చేశారండి, మీకు ఎలా అనిపిస్తుంది? పింఛనీ కానీ, పిల్లలకి అమ్మఒడి, ఇవన్నీ కూడా బాగా చేశారు. ఇంతకుముందు అలా లేదు కదా, ఇంటికి వచ్చి ఇవ్వడం లేదు కదా, ఇప్పుడు ఇంటికి వచ్చి అన్నీ చేస్తా ఉన్నారు, అది బాగుంది. మరి మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ కానీ వస్తున్నాయి, అన్ని నీట్గా ఉన్నాయి, అన్నిటికి వస్తున్నాయి. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అట్టంతా ఏం లేదు. ఎందుకంటారు? అంటే అక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నారు కదా, 3 పార్టీకి దీనికి సంబంధం లేదు కదా అట్ట. మరి రాష్ట్ర ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే గెలుస్తాను, చంద్రబాబు ధీమాగా ఉన్నారు, మీరేమంటారు? అదంతా ఏం జరగదు, ఈయనే జగనే గెలుస్తాడు. జగన్ ఈసారి వైసీపీని ఓడించి మేము గెలుస్తామని అనుకుంటున్నారు కదా, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు పోతే అదే అంటున్నారు, మీరేం చెప్తారు? అట్టంతా ఏం లేదు, జగనే గెలుస్తాడు, ఆయనే వస్తాడు కూడా ఈసారి. నాకు పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని పాతాలను తొక్కేస్తాను, అది చేస్తాను అంటున్నారు, మీరేం చెప్తారు? అటంతా ఏం తొక్కలేండి, అదంతా ఏం లేదు, జగనే వస్తారు. మరి సిరిమలా గారు కాంగ్రెస్ లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అంతా ఏం ఉండదు, సొంత చెల్లెలు కదా, వాళ్ళది వేరు వీళ్ళది వేరు కదా, వేరైనా కానీ సొంత తెలంగాణ వేరు, ఇది సైడ్ వేరు. ఏపీకి వచ్చిందా ఇప్పుడు? ఓకే ఓకే, అది ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? ఎఫెక్ట్ ఏం లేదు, ఆయన పార్టీ అయింది, ఆయన పార్టీ అయింది. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మా ఎవరు సార్ నాకు తెలియదు, మాకు మరి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఏమైనా పరిపాలన అదంతా ఏం లేదు, చేయరు. ఇక్కడే చూసారు కదా, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు. ఇంతకుముందు కాలువలు వేపిస్తారన్నారు, ఈది లైట్లు అవన్నీ వేపిస్తారన్నారు, ఏం లేదు. నీళ్ళ ట్యాంక్ ఏం లేదు మా ఊరు సైడ్. ఆయన ఎప్పుడో వస్తాడో కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు మాకు, నిజం. వేస్ట్ అయినా జగన్కే ఏమో నాకు దాని మీద ఐడియా లేదు. వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్లో ఎవరు వస్తారు, చంద్రబాబు, జగన్ గారా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? ఆయన ప్రజలకు చేస్తూ ఉంటే మేలు, మంచి చెడ్డాన్ని చేశారంటారు. ఎన్ని మేలు చేయలేదు. రైతులకు వచ్చి పంట రుణమాఫీ ఇస్తూ ఉన్నాడు, డోక్రా మహిళలకు వచ్చి లోన్ దోస్తూ ఉన్నాడు, ఈసీబీ నేస్తం ఇస్తున్నాడు,
ఇంకా మరి ఎన్నో పథకాలు చేసి చేస్తూ ఉన్నాడు. మరి జగనన్న పరిపాలన ఎలా ఉందంటారు మీరు? జగన్ వాళ్ళు బాగుంది. మరి జగనన్న పరిపాలన ఏమైనా అభివృద్ధి అనేది చేయట్లేదని అంటున్నారు కదా. జనాలు వాళ్ళు దీనికి చెప్పుకుంటూ ఉంటారు అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఇతర పార్టీలు అని లేదు, ఇంకో పార్టీ అని లేదు, ఇంకో అందరికీ సమానంగా చేస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు జగన్ పరిపాలన ఎందుకు బాగలేదు? మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. అవంతా గుంతలు దొక్కిన తొంగలాగా అయిపోతుంది. అంటే 3 పార్టీలు వాడి వల్ల జగన్ గారు గెలుస్తారంటారా? కంపల్సరీ 100కి 100 పాళ్ళు. ఎందుకంటారు? అంటే అక్కడ 3 పార్టీలు కలిసి రావడం వల్ల 3 పార్టీలు కలిసిన ముగ్గురు కలిసి ఒకరిని అధిష్టానం ఇదంటా ఉండదు. దానివల్ల జగనే వస్తాడు ముందుకు. మరి చంద్రబాబు అంటున్నాడు కదా, 5 రాష్ట్ర ప్రజలందరూ నా ఎప్పుడు ఈసారి నేనే గెలుస్తాను అని జమ. అది ఆయన భ్రమ అంటారు. అంతే భ్రమ. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ గారిని పాతాలను తొక్కేస్తాను అంటున్నారు. వాళ్ళే తొక్కుంటారు, అది మాత్రం గ్యారంటీ. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? ఆమెతో ఏమి కానీ ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి కదా, సొంత చెల్లెలు కూడా కావచ్చు. జనాలు అవన్నీ చూడటం లేదు. అభివృద్ధి చేసిన వాడినే ఎన్నుకుంటూ ఉంటారు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు బాబా? మాకు ఇప్పుడు సునీల్ కుమార్ ఇదిగా నిలబడ్డారు. ఎంఎస్ బాబు గారు ఎలా చేశారు పరిపాలన? చేశారు. వాళ్ళ అభివృద్ధి గ్రామాల్లోనూ వచ్చి చేసినారు. ఆయన చేసిన మంచిగా బాగానే ఉందంట. బాగానే ఉంది. అడగగానే ఏదైనా సాయం చేయడం చేస్తాడు. చేస్తున్నారు. మరి ఈసారి వైసీపీని గెలిపిస్తారు మీరు? ఖచ్చితంగా వైసీపీని గెలిపిస్తాం. ఎన్ని సీట్లు వస్తాయంట వైసీపీకి? 175 వస్తాయి వస్తాయంటారా? కంపల్సరీ. మీరేం చేస్తుంటారు? ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. అది ఎలక్షన్లు ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారు వస్తారు. ఎందుకంటారు? ఆయన ప్రపంచానికి మేలు చేశాడు కాబట్టి ఆయన వస్తారు. ఏం మేలు చేశారంటారు? అయ్యో, మా బోటోళ్ళకి పెన్షను, వృద్ధాప్యం పెన్షను, ఇంటికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు మొత్తం పైన పిల్లోడు ముందుకు ఎదిగేదానికి ఆస్కారం చదువు. దాన్ని చేసినాడు. ప్రతి బిడ్డ ముందుకు పోవాలంటే ఏం చేయాలంటే చదువుకోవాలి. మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలు కానీ జగన్ గారి అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదు. అన్నీ చేసినాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు కదా. రాష్ట్రాన్ని అప్పుల పాలంటే అప్పు చేస్తేనే సంసారం గడుస్తుంది. సంసారం మారిన అది కూడా రాజకీయం కూడా ఒక సంసారం మారిన అంటారు. సంసారం పెద్ద అప్పు చేస్తేనే కదా సంసారం గడుస్తుంది. అప్పు చేయకపోతే సంసారం ఎట్లా గడుస్తుంది? అదే అప్పులు చేసి రాష్ట్రాన్ని అంటున్నారు కదా. అదంతా వట్టి మాటలు. మరి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అది 5 కలుసుకొని రానిలే, ఒక జగన్ మాత్రం గ్యారంటీ. ఎందుకంటారు అంత నమ్మకం ఏంటంటే? ప్రజల్ని కాపాడినాడు. కరోనాలో 2 ఏళ్ళు కాపాడినాడు ప్రజలు. దానివల్ల ప్రజలకు అభిమానం ఉంది. ఇది మరి రాష్ట్ర ప్రజలందరూ నాకు ఓటేస్తే నన్ను గెలిపిస్తారని చంద్రబాబు అంటున్నారు. మీరేమంటారు? తిన్నోళ్ళు వాళ్ళ ముందు తిన్నోళ్ళు కదా, ఆ యాస ఉన్నే ఉంటుంది. ఆ యాసతో ఆ మాట అంటూ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని పాతాలను తొక్కుతాను అంటున్నాడు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ జగన్ గారిని పాతాలను తొక్కేస్తాను ఉండొచ్చు. శక్తి అంత మాత్రం ప్రజల పైన శక్తి చూపిస్తే కదా, ప్రజలంటే కదా ఆ శక్తి ఉండొచ్చును. ఈయనకి శక్తి లేకుండా పోవచ్చు. ప్రజల్లో శక్తి బాగు. మరి షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఏం ఎఫెక్ట్ కాదు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? మాకు ఎమ్మెల్యే సునీల్ కుమార్. అంతకుముందు సునీల్ కుమార్, ఎంఎస్ బాబు గారు ఏదైనా పరిపాలన? ఏమీ లేదు. ఆయన పరిపాలన ఏమీ లేదు. చెప్పాలంటే మా పూతలపట్టు నియోజకవర్గం చాలా ఇదిగా చేసినాడు ఎంఎస్ బాబు. ఇంకా ఈ సునీల్ కుమార్ వస్తాడు, పర్వాలేదు. మరి మీకు సుబ్బారెడ్డి గారు తెలుసా? తెలుసు. ఆయన ఎలా చేశారు అని చెప్పలేదు. సుబ్బారెడ్డి కాలం అయిపోయినాడు. ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా చేశారంట? బాబురెడ్డి ఉన్నాడు. బాబురెడ్డి మంచి తర్వాత బాబురెడ్డి. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? మీరు గెలిపిస్తారా? గెలుస్తుంది. మీరు గెలిపిస్తారా? గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్లు లెక్క చెప్పలేము, గెలుస్తుంది.